అక్కడ ఆగం, అక్కడికి వెళ్దాం. కావలసిన సంగతులు ఉన్నాయి, కొన్ని సంగతులు నేర్చుకుందాం. కొంచెం జాగ్రత్తగా వినండి. ఈ ఫేస్బుక్, ఇన్స్టా, సోషల్ మీడియా, సొసైటీలో పొగడొత్తల కోసం పిచ్చెక్కిపోయి పొగడకపోతే బెంగెట్టి చేసుకునే బ్యాచ్ ఎవరైనా ఉంటే జర జాగ్రత్త. ఈ లెసన్ మీకోసమే. ముఖ్యాంశాలు మరోసారి మనందరి కోసం. నాకు సంవత్సరంలో ఇబ్బందికరమైన రోజు ఏదైనా ఉందంటే నా బర్త్డే. నిజంగానే ఈ ఫీల్డ్కి వచ్చే వరకు మాకు బర్త్డేలు లేవు, ఏ డేలు లేవు. మా డేట్ ఏదో మాకే తెలియదు, మాకు ఆ కల్చర్ లేదు. ఈ సోషల్ మీడియా పుణ్యమా, నా ఫేస్బుక్ వాడు ఏదన్నా మనం ఐడి క్రియేట్ చేసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతాడు. ఆ ఫేస్బుక్ ఏం చేస్తుందంటే ఈయన గారి బర్త్డే ఈ రోజు అని నా పక్కోడు చెబుతుంది. అలా నా బర్త్డే బయట వాళ్ళు తెలిసిపోయింది. నా బర్త్ సర్టిఫికేట్లో నా ఆధార్ కార్డు చూసే వరకు నా డేట్ ఇదని నాకే డౌటు. అది మనకు బర్త్డేలు సెట్ అవ్వవు, కానీ ఏదో మొహమాటంగా నాకు విషయం చెప్తున్నారు కాబట్టి నేను మొహమాటంగా థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ అంటున్నాను. ఇంకా అంతకుమించి జరగదు, ఇదేమి లేదు. నా బర్త్డే మీరు ఏదో పెద్ద, అందుకని పొగడతలు చాలా ప్రమాదం. నా మీద రీల్స్ పెడుతున్నారు, నా ఫోటోలు పెడుతున్నారు, నువ్వు తోపన్న తురుము అంటే మేము తోపులం కాదు, తురుములు కదని మాకు బాగా తెలుసు. కాబట్టి ఈరోజు ఎందుకు మరి సందర్భం కరెక్ట్గా నా బర్త్డేకి వచ్చింది. టైటిల్ కూడా పెట్టాం. టైటిల్ ఏం కనిపిస్తుంది తమ్ముడు ఒకసారి? దాన్ని ప్రిపేర్ అవుతున్నప్పుడు టైటిల్ పెట్టాను. ఒకసారి టైటిల్ కూడా పెట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా విందాం. ఎందుకు ఇవిగో పొగడతలకి పడిపోకు, ప్రవర్తన మార్చుకోకు. వెరీ డేంజరస్ జోన్ అది. దావీదు గొలియాతు మీదకి రాయిసిరితే దావీదు మీదకి ఎసరబడిన రాయి ఏంటో తెలుసా? పొగడత్త. దావీదు ఇసిన ఆ రాయి దెబ్బకి గొలియాతు గడు ముందుకు పడ్డాడు. కానీ దావీదు మీదకి ఎసరబడిన రాయి పొగడత్తల రాళ్ళు. అక్కడ సరిగ్గా దాన్ని డీల్ చేయకపోతే గొలియాతు పడ్డాడన్నది ఎంత వాస్తవమో చెప్పండి. పడతాడు, ఇంక లెగడం ఎప్పటికీ. అలాంటి డేంజరస్ జోన్ అది. అందుకే పొగడతలకి చాలా జాగ్రత్త. ఏంటది, ఏం జరిగింది చూద్దాం ఒకసారి. వెళ్దాం. మొదటి సమూయేలు గ్రంథం. లైవ్లో బర్త్డే విషయం చెప్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. నాకు సంవత్సరం తగ్గిపోయినందుకు ఓకే, థ్యాంక్ యూ. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, క్షమించండి 18వ అధ్యాయం. సుమారు మనం ధ్యానించుకుంటూ ఎక్కడ మనం ఆగామంటే ఒక్కసారి వెనక్కి వెళ్దాం. 7వ వచనం నుంచి చదువుదాం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలుకి 1000 కొలదియు దావీదికి 10,000 కొలదియు. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని అతడు దావీదునకు 10,000 నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమతను తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. జాతకండి, విషపు చూపు అంటే దావీదు ఏం చెప్పినా సౌలుకి నచ్చదు. సౌలు ఇట్లా తయారైపోవడానికి కారణం ఏంటి చెప్పిన? పొగడతలు. ఇద్దరు స్నేహితుల మధ్య సిచ్చి పెట్టేది చెప్పిన పొగడతలు. కాపురాలు పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పిన? పొగడతలు. అదే కాపురాలు ఎలా పాడైపోతాయంటే నీకన్నా ఆవిడ బాగుండింది ఎక్కువ అంటే అయిపోయింది, అంతే. పొగడతలు కాదా నడుతున్నాను. స్నేహితుల్లో ఒకరిని పొగడకపోయినా ప్రమాదం. మళ్ళీ చెప్తున్నాను, ఏ వ్యక్తులైనా చెడిపోవడానికి కారణం పొగడతలు. అప్పటి వరకు దావీదుని ఫైట్ చేసిన తర్వాత అబ్బా నువ్వు ఎవరి తాలికయ్యా అని అడిగాడు. కానీ సౌలు పొగిడిన తర్వాత ఆయన దృష్టికోణం మారిపోయింది. నేను ఒక మాట అడుగుతున్నాను, సౌలు గారిని పొగిడారా లేదా? ఏమని పొగిడారు? సౌలు గారికి 1000 నడుతున్నాను. సౌలు గారికి 1000 కొలది అని పొగిడినప్పుడు ప్రాబ్లం లేదు. చెప్పండి.
సౌలు గారిని పొగడలేదని అక్కడ లేదు, సౌలు గారిని గొప్ప చేయలేదని అక్కడ లేదు. సౌలు గారిని పొగిడారు, సౌలు గారిని గొప్ప చేశారు, సౌలు గారిని కూడా వేవేల స్తుతులు అన్నారు. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే ఈయనకన్నా ఆ పక్కోడిని ఎక్కువ పొగిడారు, అక్కడ తేడా వస్తుంది. ఇది డేంజర్. ఇది నడుతున్నాను. దావీదు ఇసిన రాయి కన్నా చాలా పవర్ఫుల్గా తగిలే రాయి ఇది. ఈరోజు ఈ పొగడ్తలకే చస్తున్నారు. ఈ పొగడ్తలు జనాల్లో లేనందుకే రాజకీయ నాయకులు పిచ్చెక్కిపోతున్నారు. ఈ పొగడ్తలు ఓటింగ్ లేనందుకే సినిమా యాక్టర్లు సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు. ఒక సినిమా హిట్ అవుద్ది, ఆ వైబ్రేషన్ నీకు తగ్గదు, అదే హిట్ మళ్ళీ కొనసాగకపోతే ఆత్మహత్యలు చేసుకుని చేస్తున్నారు. పొగడ్తంత ప్రమాదం. నీ ఆఫీసులో నీకు ప్రమాదం, నీ సంసారంలో ప్రమాదం, నువ్వు చేస్తున్న పనిలో ప్రమాదం, ఈ సొసైటీలో ప్రమాదం. ప్రజలు మనల్ని పొగుడుతున్నప్పుడు, ప్రోత్సహిస్తున్నప్పుడు ఆ మాటలు ప్రోత్సాహకరంగా తీసుకోవాలి తప్ప నేను తోపునది నాని నేను బుర్రకి ఎక్కించుకోవడం మొదలెట్టానో నా నాశనం నేను కొని తెచ్చుకుంటున్నాను అనమాట. ఎట్లా బాగుంటాం, ఎప్పుడు బాగుంటాం? పొగుడుతారు. మనం బట్టలు వేసుకుంటే పొగుడుతారు, మనం మంచిగా రెడీ అవుతే పొగుడుతారు, మనం మంచి పాట పాడితే పొగుడుతారు, సేవకులుగా మెసేజ్ చెప్తే పొగుడుతారు. రకరకాల పొగడ్తలు ఎవరి సెక్టార్లో వాళ్ళకి పొగడ్తలు ఉంటాయి. ఆ టైంలో నీ స్పందన చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా జాగ్రత్తగా వినండి. కొంచెం ఆ పిల్లల్ని కొంచెం, నేనంత మంచి పాస్టర్ని కాదు, కొంచెం కంట్రోల్ పెట్టండి. అయితే కొంచెం జాగ్రత్తగా మనం వినగలిగితే ఇలాంటి టైంలో, అంటే దావీదు గారు గొలియాతును కొట్టొచ్చిన తర్వాత ఇప్పుడు సవాళ్ళు ఉన్నాయి. అసలు సవాలు గొలియాత్ అనుకుంటే ఇప్పుడు రెండో సవాలు దావీదుకి అసలు సవాలు వచ్చింది. అసలు సవాలు ఏంటో తెలుసా? వ్యక్తిగతంగా ఇప్పుడు ఈయనకి పరీక్ష. ఎవరికి? అన్ని ఏరియా నుంచి వచ్చారట, ప్రతి పట్టణం నుంచి వచ్చారట, ఆ పాట పాడారట. ఆ పాట ఈ ట్రెండ్లో మాట్లాడుకుంటే యూట్యూబ్ని చెప్పండి, ఫేస్బుక్ని, ఇన్స్టాని షేక్ చేస్తుందంట. నెంబర్ 1 సాంగ్ అయిపోయిందంట. అధికమైన వ్యూస్ వచ్చినాయి, అధికమైన కామెంట్స్ వచ్చినాయి, అధికమైన లైక్స్ వచ్చినాయి. అప్లోడ్ చేసిన 1 మినిట్లోనే మొత్తం అన్ని టౌన్లకు కూడా వ్యాపించేసింది ఆ పాట. ఇప్పుడు ఆ పాట ఈయనకి వైబ్రేషన్ అవుతుంది. ఎవరికి చెప్పండి? అది పాట ఆయనకు నచ్చలేదు. బాగుంది పాట, అందరికీ నచ్చుతుంది. కానీ ఇప్పుడు బాగా వినండి, ఈ పాట ఈయనొకలా పరీక్షిస్తుంది. ఎవరిని? సౌలు గారు. ఈ పాట దావీదు గారిని కూడా మరోలాగా పరీక్షిస్తుంది. ఇద్దరికీ పరీక్ష ఆ పాట. ఇలా పాడకపోయినా బాగుండేది. వీళ్ళిద్దరికీ పరీక్ష పెట్టిన పాట. ఎలాంటి టైంలో దేవుడు గొలియాతు ముందు నిలబెట్టిన దేవుడు పొగడతల పరంపరలో దావీదుని నిలబెట్టాడు. ఇప్పుడు గేమ్ ఎలా ఆడతాడో సింహాసనం మీద నుంచి దేవుడు చూస్తున్నాడు. ఈ పొగడత గొలియాతు కన్నా ఎత్తుంటారు, గుర్తుపెట్టుకో. ఈ పొగడతలు చాలా గొప్పవి. ఇవి మన కొంపలు ముంచేస్తాయి, మనల్ని చెడగొడతాయి. వీటికి అలవాటు పడ్డామంటే ప్రమాదం. అసలు ఏంటి నేపథ్యం? ఇలాంటి జోన్లో దావీదు గారి యొక్క యాటిట్యూడ్ మనం గమనిద్దాం. ఏం జరుగుతుంది? అది 18వ అధ్యాయం 5వ వచనం చదవండి. దావీదు సౌలు తన పంపిన చోటకల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చాను గనక అతను నియమించిన జాతికి వినండి. దావీదుని సౌలు పంపించిన చోటకల్లా పోయి, బాగా పంపించిన చోటకల్లా పోయి అంటే గొక్క తిప్పకుండా దావీదు గారికి సౌలు గారు పనులు చెబుతున్నారు. అది దాని అర్థం. గొక్క తిప్పకుండా ఒక ఆఫీసరు, నువ్వు మెన్గా పని చేస్తున్నప్పుడు నీ ఆఫీసర్ నీకు గొక్క తిప్పకుండా పనులు చెప్తే నీ స్పందన ఏంటి? ఎదవ కింద పని చేస్తున్నానండి నేను అంటామానవా? మళ్ళీ అడుగుతున్నాను, నీ ఆఫీసర్ మీ ఆయన అయితే, నీ ఆఫీసర్ నీ బాస్ అయితే, నువ్వు ఎక్కడెక్కడ పని చేస్తున్నావు తెలియదు, కానీ నీకు విరామం లేని పనులు చెప్తే ఆ టైంలో వాళ్ళని తిడుతున్నావా? చెప్పిన పనులా చేసుకుంటూ తలాల్చుకుని పోయి బాస్ని కామెంట్ చేయకుండా పని చేస్తున్నావా? సక్సెస్ ఎలా వస్తుందో చెప్పనా? నీ పైనోడిని తిట్టుకో, గుర్తుపెట్టుకో. నువ్వు భార్యవైతే నీ భర్త మీద సనక్కో, అన్ని పనులు చెప్తాడండి. ఇది ఇప్పుడే అనుకో. పక్కకు పోయి వాక్కు, అరిగిల మీద కూర్చుని దేకి వాళ్ళ గురించి చెప్పుకో.
నేను మళ్ళీ చెప్తున్నాను, నీ బాసు కోసం ఇంకొకరి దగ్గర మాట్లాడు. నీ తోటి ఉద్యోగస్తుడి దగ్గర నీ పై అధికారి కోసం నువ్వు తేడాగా మాట్లాడితే దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాలో చెప్పండి. ఇవి ఎథిక్స్ అంటారు వీటిని. వాడు చెడ్డోడే కావచ్చు, వాడు సాక్షాత్తు సౌలే కావచ్చు, వాడు సౌలుకి ప్రతిరూపం కావచ్చు, వాడు ఎట్టాటోడైనా నువ్వు ఎట్లాంటోడివి? చెప్పిన పనల్లా చేసుకుంటాడు. ఏ పని చెప్పినా చేస్తాడు. గొలియాతుని కొట్టమంటే కొడతాడు, ఇక్కడ కూర్చోమంటే కూర్చుంటాడు, ఆ బాణాలు మొయ్యమంటే మోస్తాడు, ఈ కత్తులు మొయ్యమంటే మోస్తాడు. అరే బాబు కొంచెం నా మూడు బాగాలేదు, కొంచెం ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయంటే ప్లే చేస్తాడు. ఏ వర్క్ అయినా చేస్తాడు. ఏంటి సార్ మీరు నాకు ఇచ్చే జీతం ఎంత, మీరు చేయించే పని ఎంత, అసలు మీ మీద నేను పై ఆయన కంప్లైంట్ చేసినట్టు ఎగిరిపోతారనే దొంగ బెదిరింపులు ఏం చేయడా? ఆఫీసుని ఇరికించేసే మెన్న ఉన్నారు తెలుసు. ఇప్పుడు నా మాటలు మీకు తెలుసా? మీకు గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ఎవరినో తెలుస్తుంది. పోయి వీడికి ఏమైనా వర్క్ చెప్పారు అనుకో, వీడి మీద లెటర్ వేస్తాడు వీడు పైకి. అది నిజం. ఈ గవర్నమెంట్ ఆఫీసర్లకు ఉన్న గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న ప్రమాదం ఏంటంటే అసలు ఆ లెటర్ ఎంతవరకు నిజం అబద్ధం ఏమి ఎంక్వైరీ చేయక ముందు ఆ డిఓ మార్చేస్తారు. నా మీద అలాగే రాసేసారు. ఇంక నన్ను ఎలాగ ఎదుర్కోలేక ఈ మొఖాలకి ఇంక పని ఒకవేళ ఏం చేశారంటే, గవర్నమెంట్ ఎంప్లాయీలు సువార్త ఎలా చేస్తున్నాడు, సువార్త గవర్నమెంట్ ఎంప్లాయీ చేయొచ్చా, బాప్టిజాలు కూడా ఇస్తున్నాడు, ఇక ఫోటోలు చూడండి, మంత్లీ షెడ్యూల్ చూడండి, ఇవన్నీ ఈ అబ్బాయి చేస్తున్నాడు, మీరు ఇలా చూస్తూ ఎలా వదిలేస్తారంటే ఈ నాకా నోకగాలు రాసిన లెటర్కి నన్ను తీసుకెళ్ళి ఎక్కడో ఆ ఏజెన్సీలో పడేస్తారు. మీరు పడేస్తేనే ఉంటానా? మీరు అక్కడ ఉండండి, నేను వెళ్తున్నాను, 2 సంవత్సరాలు ఏంది వచ్చేసాను. నన్ను తీగ, నన్ను పొమ్మనక, నన్ను ఉండమనక, నన్ను అటు పోనక, ఎక్కడికి పోనకుండా ఇప్పుడు నేను అడుగుతున్నాను, నా డేట్స్ అన్ని ఇండియాలోనే తిరగడానికి కారణం ఏంటి చెప్పనా? నన్ను ఇరికించి ఆపేశారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అలా అన్ని ఆఫీసులు మనం తిట్టొచ్చా? అలా అని అడుగుతున్నాను, వాళ్ళ మీద లేనిపోని కామెంట్లు చేయొచ్చా? వాళ్ళు ఏదైనా గుర్తుపెట్టుకోండి, నేను చేయలేను సార్, ఓపెన్గా చెప్పాను, నేను రిజైన్ పెట్టాను, నేను ఇటు గవర్నమెంట్ జీతము ఇటు నా దేవుని సేవకి నేను రెండింటికి న్యాయం చేయలేకపోతున్నాను. మనం వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవాన్ని చెప్పండి చేయాలి. వీటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే రాస్తున్నారు చూడండి, చెప్పిన చోట కల్లా పోయి అతని దృష్టికి, జనుల దృష్టికి సుబుద్ధి కలిగి పని చేసినప్పుడు చెప్పండి. తన బాస్కి ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నాడా, తన బాస్ మీద కామెంట్ చేస్తున్నాడు చెప్పండి. సార్ ఇందాక ఆ పనికి వెళ్ళాను సార్, అన్నం తినడం కూడా లేదు, అడగలేదు సార్, మళ్ళీ ఇటు పంపించాడు, మళ్ళీ ఇక్కడ పని చేస్తున్నాను సార్, ఎక్కడికి వెళ్ళినా చెప్పండి. ఇప్పుడు నేను చేసే వర్క్ దావీదుకి నాకు పేరు అనుకుంటున్నాడా, నన్ను పంపిన బాసుకు పేరు అనుకుంటాడు చెప్పండి. దావీదు అంటే చెప్పిన నా బాసుకు పేరు రావాలి. నేను చేసే పని నేను ఆయనకి రిప్రజెంట్గా ఉన్నాను, నేను ఆయనకి పని, ఆయన పనికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. కష్టపడ్డాడు, పని చేశాడు, గురి తప్పని వ్యక్తిగా మంచి ఉద్దేశంతో ఎక్కడ చెడు మాటలు మాట్లాడకుండా దావీదు గారు లోబడి తన బాస్కి ఇవ్వాల్సిన స్థానాన్ని, గౌరవాన్ని ఎక్కడ తగ్గించుకోకుండా, ఎక్కడ తక్కువ చేయకుండా అక్కడ రాసిన మంచి మాట సుబుద్ధి కలిగి. ఏంటట సుబుద్ధి అంటే చెప్పిన మంచి ఆలోచనతో, విలువలతో, ఏ పనికి వంకెట్టక, నాకు రాదని ఎగ్గొట్టక, ఏమీ చేయకుండా సుబుద్ధి కలిగి దేవుడిచ్చిన పనిని చేసుకుంటూ చెప్పండి. ఇలాంటి విలువల్ని దేవుడు చూస్తాడు చూడ్డా. నేను మాట చెప్పనా, నీతికి పడి ఏడ్చేవాడిని దేవుడు ఎప్పటికైనా చూస్తాడు. నేను ఎప్పుడు చెప్పాను, నాకు ఇష్టమైన మాట, యథార్థత కలిగి మనం ఏడిస్తే, యథార్థత కలిగి మనం కష్టపడితే, యథార్థత కలిగి మనం జీవిస్తే, గుర్తుపెట్టుకోండి, యథార్థవంతులు ఈరోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, కానీ యథార్థవంతులు తప్పక వర్ధిల్లుతారు. వాళ్ళు తప్పక వర్ధిల్లుతారు. అప్పటి వరకు తన వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు దావీదు. ఎక్కడికి వెళ్ళినా మీరు గమనించండి, దావీదు ఎక్కడికి వెళ్ళినా మీ బాస్ ఎవరంటే ఎవరు చెప్తారు చెప్పండి? మా బాస్ సౌలు గారు సార్. నేను దావీదు ఎక్కడికి వెళ్ళినా బాసుని గౌరవించాడు. కానీ దావీదు ఎక్కడికి వెళ్ళినా సౌలు చెప్పండి, వీడికి బాణం ఎప్పుడేసేద్దామా అని చూశాడు. ఎవరు చెప్పండి? సౌలుకి దావీదుకి బాగా ఎదుగునోడు దిగిపోవడానికి కారణం ఏంటి? కింద ఉన్నవాడు పైకి వెళ్ళడానికి కారణం ఏంటి చెప్పనా? ఎథిక్స్. గుర్తుపెట్టుకో, మోరల్, నైతికత ఏదైతే ఉందో, నీతికి పడి చావాలన్న కసి ఏదైతే ఉందో, పైనున్న వాడిని గౌరవించి, పంపించిన దేవుని గౌరవించి, చెప్పిన పని దొంగ పని చేయక, పని దొంగలాగా పని చేయకుండా, ఎప్పుడైతే మనం నీతికి పడి అప్పగించిన పని నిజాయితీగా, చిన్న పని పెద్ద పని ఏదో ఒక పని మనం జాగ్రత్తగా చేస్తామో, ఆ పని చేసిన వారిని దేవుడు ఎడవడు,
ఎడబాయుడి. ఏం జరుగుతుంది 11వ వచనంలో? ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకి బిగించదని అనుకోని సౌలు ఆ ఈటెని విచ్చిన భాగమేనండి, చెప్పిన పనుల్లో చేసుకుంటూ తలర్చుకుని పోతున్న దావీదు అతనికి నచ్చలేదు. కానీ భాగమేనండి, ఆయనకి మనశ్శాంతి లేనప్పుడు మంచి సాంగ్స్ పాడుతున్నప్పుడు దావీదు గారు నచ్చలేదు. కానీ దావీదు గారు ఏం చేసినా నచ్చట్లేదు. ఎందుకంటే ఆయన కళ్ళు చెప్పండి విసబ్బుతో నిండిపోయి, ఇప్పుడు అంటున్నాను కళ్ళే కాదు చెవులు చెప్పండి. సౌలు గారి యొక్క చెవులు, నోరు, కళ్ళు పైనుంచి కింద వరకు మొత్తం సౌలు నిలువెల్లా చెప్పండి విషమైపోయాడు. ఆ విషపూరితమైన మనిషి ఇప్పుడు దావీదు గారు ఏం చేసినా నచ్చదు. ఒకప్పుడు ఆయన గారు పాట పాడితే మనశ్శాంతికి ఉందరు, అబ్బాయి మీద ఎవరు అని అడిగేవాడు. ఎవరు? సౌలు గారు. ఇప్పుడు ఆ అబ్బాయే పాట పాడుతుంటే పాడించి మనోడు కొంచెం పాటలు వినవాళ్ళు అయ్యేసరికి ఏ విసిరేసాడట. చూసారా? గుర్తుపెట్టుకోండి, నీకు ఎదుటోళ్ళు ఎంత మంచి చేసినా, నీకు ఎదుటోళ్ళు ఎంత మేలుకరంగా ఉన్నా, నీకు ఎదుటివారు ఎంత గౌరవించినా, నీకు ఎదుటివారు ఎంత నిన్ను ఏ చెడ్డ పేరు పెట్టుకున్నా నేను గొప్ప చేసినా, ఇంకా వాళ్ళ మీద నువ్వు అసూయ పడితే నీలో పరిశుద్ధాత్ముడు లేడు. కానీ చెప్పండి, సౌలుకు పట్టిన దురాత్మ నీకు కూడా పట్టింది. వాళ్ళు ఎప్పుడూ నీకు పేరు పెట్టలేదు. నీ కిందున్న ఒక మెన్ లేదా ఒక పని చేస్తున్న చిన్న స్థాయి ఉద్యోగస్తుడు ఎప్పుడు నిన్ను గౌరవిస్తాడు. వాడి మీద నువ్వు పడి అలా ఏడుస్తున్నావంటే నువ్వు సౌలు కదా? నీకు సౌలు లాంటి బుద్ధి నీకు లేదా? కొంతమంది మన ప్రతాపం, మన ఇంట్లో పనుల మీద జీవిస్తాం. పని మనుషులు తప్పు కదండి. మీ అమ్మ వయసు ఉంటుంది, మీ అక్క వయసు ఉంటుంది, నీ తోబుట్టు వయసు ఉంటుంది. నువ్వు ఇచ్చే 2000కి 3000కి ఆమెని నువ్వు బెదిరించేస్తే ఇది ఎవరు బుద్ధి? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? ఇది ఎవరు బుద్ధి? ఆమె పని దొంగ అయితే మీరు పని చేయట్లేదని చెప్పు. కానీ ఆమె చేసిన పని ఎంత పని గొడ్లా చేసినా, లేదా పనోడు ఎంత గొడ్లా నీ దగ్గర పని చేసినా, వాడి మీద నీ అధికారపు అజమాయిషీ చేస్తావంటే నువ్వు ఈ తరానికి సౌల్లా తయారై గుర్తుపెట్టు. దావీదు గారిని ఇబ్బంది పెడుతున్నాడు. ఎంత ఇబ్బంది పెడుతున్నాడంటే ఎక్కడికి పోయినా ఏదో ఒక ఇరికింపు పని చేస్తున్నారు. నాకు విచిత్రంగా అనిపించిన మాట ఏంటో తెలుసా? ఆ 13వ వచనంలో, కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద ఉండనీక, అక్కడ ఆగుతాం, తన యొద్ద చెప్పండి, తన యొద్ద ఉండనీక. దావీదు గారిని తన యొద్ద పెట్టుకోలేకపోతాడంటే ఏంటి? చూడలేకపోతున్నాడు. ఆ మనిషి నడిస్తే చూడలేడు, ఆ మనిషి పాట పాడితే చూడలేడు, ఆ మనిషి అలా నిలబడితే చూడలేడు, ఆ మనిషి ఎదురుగా ఉంటే చూడలేకపోతున్నారు. మీకు ఈ మాట చదువుతుంటే మీకు దావీదు గుర్తొస్తాడు లేదని తెలియదు. కానీ ఈ దావీదు పడుతున్న పరిస్థితులు సేమ్ యోసేపు కూడా అలాగే పడ్డాడు. యోసేపు గారినట ఎలా ఉన్నావురా తమ్ముడు, తిన్నావా ఉన్నావా అని కూడా అన్నయ్యలు చెప్పండి అడగలేకపోయారంట. మీరు గుర్తుపెట్టుకోండి, అడగలేకపోయారంటే కారణం ఏంటి చెప్పిన, చూడలేకపోయారంటే కారణం ఏంటి చెప్పిన, మనకు ఒక వ్యక్తి నచ్చకపోతే కనీసం వాడు మంచిని కూడా చెప్పండి అడగలేము. అందుకే చూడండి, దావీదు గారిని ఎదుటి నిలబెట్టుకోలేకపోయాడు, ఉండకూడదు అనుకున్నాడు. ఎట్లాగైనా ఈ అబ్బాయిని ఇక్కడి నుంచి పంపించాలంటే దావీదుని కళ్ళ ముందు చూడలేకపోతున్నాడు. ఈ మనిషి నా కళ్ళ ముందు ఉండకూడదు అంతే. ఇక ఏం చేద్దాం? వీడు ఎక్కడికి పోయినా పని చేస్తాం. మళ్ళీ ఈ ప్యాలెస్కి రాకుండా ఉండాలంటే వీడికి ఏ పని చెప్దామంటే ఏ పని చెప్పాడు తెలుసా? అక్కడ రాశాడు చూడండి, సహస్రాధిపతిగా అంటే సేనాధిపతి అంటే ఎవరైతే ఉన్నారో ఇశ్రాయేలు మీద సైన్యం ఎవరైతున్నారో యుద్ధ వీరుల మీద అధిపతి ఎవరు? దావీదు గారు. ఇప్పుడు చెప్పండి, ఇది చాలా పెద్ద పోస్టా కాదా? ఇప్పుడు నేను అనుకుంటాను, దావీదు గారు గొర్రెలు కాస్తున్న ఆయనకి గవర్నమెంట్ సెక్టార్లో ఎంత పెద్ద పోస్ట్ అంటే, ఎవరైతే యుద్ధ వీరుల మీద ఎంత పెద్ద పోస్ట్ అంటే సేనాధిపతిగా, సైన్యాధిపతిగా, సుమారు 20 లక్షల పైబడిన ఇంత గొప్ప సామ్రాజ్యం మీద ఆయనకి అంత పెద్ద పోస్ట్ ఇచ్చారంటే ఆ పోస్ట్ రావడానికి కారణం ఏంటి చెప్పనా? సౌలు గారు అసూయ. గుర్తుపెట్టుకోండి, ఒకరు అసూయ చెప్పండి, మనం సక్సెస్ అవుతాం. మీరు ఈ టైంలో ఆడు నా మీద ఏడ్చేడుతున్నాడు, ఎదవా ఆడు ఎదవ అన్నాడని చెప్పు, నువ్వు ఎదవంటే, ఆడేదో అన్నాడని నువ్వు ఏదో అంటే ఆడికే ఎక్కదు విషం చెప్పండి.
నీకు ఎక్కేది. వాళ్ళ అసూయ మనకు ఎలా ఉండాలి చెప్పిన? ఎదగాలి ఎదగాలి ఎదగాలి. సౌలు దగ్గర ఆయన పడుతున్న అసూయ, సౌలు దగ్గర భరించలేని బలత్కారం, సౌలు చేస్తున్న ప్రతాకారం ఏదైతే ఉందో ఆ ప్రతీకారపు చర్యలకి అప్పటికి దావీదు వయసు ఏంటంటే అక్షరాలు 20 సంవత్సరాలు. 20 ఏళ్ళ కుర్రోడు, 20 years అబ్బాయి, 20 సంవత్సరాల అబ్బాయి సేనాధిపతిగా లేదా యుద్ధ వీరుల మీద అధికారిగా మారిపోయాడంటే చిన్న వయసులో పెద్ద సక్సెస్ కదండి అది. అంత పెద్ద స్థాయికి అతను వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోవడానికి మొదట కారణం దేవుని కృప, 2 దావీదు సుబుద్ధి, 3 సౌలు అసూయ. సౌలు అసూయ, సౌలు అసూయ. ఇతను అసూయ దావీదుకి ఎలా మారుతున్నాడు చెప్పండి? ఆశీర్వాదకరంగా మారుతున్నాడు. మనం చేయాల్సిన పని ఒకటైనా గుర్తుపెట్టుకోండి. మన ఆఫీసర్ ఎలాంటోడైనా, మన తలకాయలు ఎలాంటోళ్ళైనా, మన మీద ఉన్న పెద్దవారు ఎలాంటి వాళ్ళైనా, మన మీద ఎంత పడి ఏడ్చినా మనం చేయాల్సిన పని అని చెప్పిన సుబుద్ధి కలిగి మనకు అప్పగించిన పనిని చెప్పండి చేసుకుంటూ ముందుకు పోవాలి. అది ఏంటంటే అని వివరించకూడదు, గుర్తుపెట్టుకోండి. దాని కూర్చుని ఎటువంటి ఎవరిలో, ఎందుకంటే నీ బాస్ని ఎక్కడ తక్కువ చేయకు, నీ యజమాని ఎక్కడ తక్కువ చేయకు, నీ పైన ఉన్నవారిని ఎక్కడ తక్కువ చేయకు, నీకన్నా వయసులో పెద్దవారిని ఎక్కడ తక్కువ చేసి మాట్లాడొద్దు. నువ్వు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చే, వాళ్ళకి పెట్టాల్సిన గౌరవాన్ని పెట్టే, నువ్వు ఏదైతుందో నీ మనసంతా నీకు అప్పగించిన పని మీద ఎప్పుడైతే పెడతావో ఆ పనిలో దేవుడిని అంచెలంచెలుగా చెప్పండి ఆశీర్వదిస్తా. ఇప్పుడు చెప్పండి, అసూయ పడ్డాడు, కళ్ళ ముందు పెట్టుకోకూడదు అనుకున్నాడు, ఈ అబ్బాయిని తీసుకెళ్ళి సైన్యంలో పడేసాడు. ఎందుకంటే ఏదో యుద్ధంలో పోతాడు, దర్దును పోద్ది అనుకున్నాడు. కానీ అక్కడికి వెళ్ళాక ఏమని చెప్పిన, యుద్ధంలో పోవడం కాదు, ఒక మనిషికి దేవుడు తోడుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక మనిషికి దేవుడు తోడుంటే ఆడెక్కడున్నా పేరు వచ్చేద్దండి. ఆ మనిషికి దేవుడు తోడుంటే చాలుగా. యోసేపుని తీసుకెళ్ళి జైల్లో పడేశాడు, జైల్లో పేరు వస్తుంది. ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఆఫీసర్ ఇంట్లో పడేశారు, ఆ ఇంట్లో పేరు వచ్చేసింది. ఆ అబ్బాయిని తీసుకెళ్ళి ఐగుప్తిలో పడేశారు, ఐగుప్తిలో పేరు వచ్చింది. దావీదుని తీసుకెళ్ళి సైన్యంలో పడేశారు, ఎంత పేరు వచ్చింది ఒకసారి 30 వచ్చింది చదవండి. ఫిలిస్తీన్ల సర్దార్లు యుద్ధంలోకి బయలుదేరి వచ్చిరి. వారు బయలుదేరినప్పుడల్లా దావీదు వివేకం కలిగి ప్రవర్తించుతూ రాగా సౌలు సేవకులందరికంటే అతనే పేరు బహుప్రసిద్ధికి ఎక్కింది. ఇప్పుడు చెప్పండి, ఎక్కడకపోతే అక్కడ పేరు. మాటలు అర్థమవుతున్నాయా? ఆ సంగీతం దగ్గర పెడితే సంగీతంలో పేరు, యుద్ధంలో పెడితే యుద్ధంలో పేరు, సైన్యాధిపతిగా పెడితే అక్కడ పేరు. ఈ అబ్బాయిని ఎక్కడ పెట్టినా పేరు ఎంతకింత పేరు వస్తుందంటే అక్కడ జాగ్రత్తగా మీరు చూస్తే ఒక్కసారి మీరు చూడండి. అక్కడ జాగ్రత్తగా 14 వచ్చిన, మరియు దావీదు సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు గనక, యెహోవా తోడున్నవాడు యెహోవాకి తోడుగా, క్షమించండి, ఏ మనిషికైతే యెహోవా తోడుగా ఉంటాడో ఆ మనుష్యుడు ఎక్కడున్నా సుబుద్ధి కలిగి దేవునికి మాత్రమే లోబడి పనిచేస్తూ పోతే ఆ మనిషిని ఎక్కడున్నా హై రిజల్ట్లో దేవుడు నిలబెడతాడు. ఎంత మంచి రిజల్ట్ వస్తుంది చూడండి. ఇప్పటివరకు చాలామంది కమాండర్స్ ఉన్నారు, ఇప్పటివరకు చాలామంది సీనియర్స్ ఉన్నారు, కానీ వాళ్ళందరి లెక్క వేరు. చెప్పండి, దావీదు లెక్క వేరు. ఆయన థాట్స్ కానీ, ఫైట్స్ కానీ, ఆయన నిలబడినప్పుడు ఆయన అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు కానీ, యుద్ధంలో ఒక్కసారి ప్రకంపంలో దావీదు వస్తే ఖచ్చితంగా గెలిచేస్తాం రా. ఎంత బాగా దావీదుకి పేరు వచ్చిందంటే ఎక్కడికి పోయినా దావీదు గారిని దేవుడు ఆశీర్వదిస్తూ నేను అడుగుతున్నాను, దేవుడు ఇప్పుడు 16వ అధ్యాయంలో దేవుడు దావీదుని రాజుని చేశాడు. మీకు తెలుసు కదండి, 16వ అధ్యాయంలో రాజుని చేశాడు. కానీ అక్కడ రాజుని చేయడం అంటే సౌలు సమూయేలుని పంపించాడు, అభిషేకం చేయించాడు. సౌలు ఉండగానే ఇశ్రాయేలుకు నువ్వే రాజు అన్నాడు. అభిషేకం అయితే జరిగిపోయింది, కానీ రాజు అన్న ఆయన డైరెక్ట్గా వచ్చి సీట్లో కూర్చుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, దావీదు కూడా మళ్ళీ సౌలే అవుతాడు. నా మాటలు మీకు అర్థమవుతుంది లేదు? దావీదు కూడా డైరెక్ట్గా వచ్చి, అందుకే కొన్నిసార్లు డైరెక్ట్గా కొన్ని పోస్టుల్లోకి మనం వెళ్ళిపోకూడదు. మెల్లమెల్లగా వెళ్ళాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎగిరెగిరి పడిన ఏ ఆకైనా చెప్పండి కింద పడుతుంది. అందుకే ఎగిరెగిరి పడకు అంటారు చూసావా, ఎగరకు అంటారు చూసావా.
ఎగరొద్దు, పొగడతకు పొంగిపోవద్దు, నువ్వు ఎగిరెగిరి పడొద్దు. దావీదు గారిని దేవుడు డైరెక్ట్గా సింహాసనం మీద కూర్చోబెట్టలేదు. ఇప్పుడు రాజు ఆ స్థాయిలో సుదీర్ఘముగా ఒక స్వచ్ఛమైన పరిపాలన ఇవ్వాలి అంటే సైన్యం ఎలా పనిచేస్తుందో ఈయన గారికి ఆ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలో వద్దా? ఓ పక్క సౌలు అసూయ, మరో పక్క దావీదుకి ట్రైనింగ్. ఈ అసూయని దేవుడు అనుకూలంగా దావీదుకి మార్చి తీసుకెళ్ళి సైన్యంలో పెడితే సైన్యములు కూడా ఎక్స్పీరియన్స్ వస్తాయి. సైన్యం అంతా దావీదు గారిని చెప్పండి హోన్ చేసుకుందండి. చాలా ఏనుంటే బాగుండండి అడుగుతున్నాను. సైన్యం అంతా ఈయన ఇష్టపడిపోతే ఈ ఇష్టపడిన వ్యక్తే రేపు రాజు అయితే సైన్యం ఈయన కోసం ప్రాణం పెట్టేస్తుంది. పెట్ట చెప్పండి. ఆ రిజల్ట్ రావాలంటే దావీదు అభిషేకం జరిగిపోయినా రాజు అవ్వకుండా ఎన్ని సంవత్సరాలు దేవుడు ఆపేశాడు చెప్పిన? 20 years. గుర్తుపెట్టుకోండి, 20 ఏళ్ళు. అభిషేకానికి సింహాసనం ఎక్కడానికి 20 సంవత్సరాలు దేవుడు దావీదు నలిపేశాడంటే మీరు నమ్మగలరా? మనకి సౌలే నలుపుతున్నాడు అనుకుంటాం కానీ కాదు. సౌలుకి అనుమతి ఇచ్చంటే దేవుడే సౌలు ద్వారా దావీదుని నలుపుతున్నాడంటే ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాడు. ఇదిగో పేదోళ్ళు ఇలా నలిగిపోతారు, అసూయలు ఉంటే ఇలా నలిగిపోతారు. ఒకడు అసూయ పడితే, నువ్వు అధికారి ఉండి నువ్వు అసూయ పడితే కిందోడు ఎంత నలిగిపోతాడు నీకు తెలియాలి. రేపు నువ్వు రాజు అయితే సైన్యంలో ఏ ఇబ్బందులు ఉంటాయో నీకు తెలియాలి. కుక్క తిప్పకుండా యుద్ధాలు చేసుకుంటూ పోతే కుటుంబాలు ఎంత నష్టపోతాయో నీకు తెలియాలి. ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి సెక్టార్లో దావీదుగా నువ్వు కింగ్ అయ్యే సమయానికి నీకు అనుభవం వచ్చేయాలి. ఈ దావీదుకి అనుభవాలు తేడానికి సౌలు అసూయని దేవుడు ఉపయోగిస్తున్నాడు. అలా మెల్లమెల్లగా జరుగుతుంది. ఇంకా ఏం జరుగుతుంది? అదే 18వ అధ్యాయం 30 వచనం మరలా ఒకసారి చదవండి. యుద్ధమునకు బయలుదేరుచు వచ్చిరి. వారు బయలుదేరినప్పుడు అల్లను బహు వివేకము కలిగి ప్రవర్తించుచు సౌలు సేవకులందరికంటే అతని పేరు ప్రసిద్ధికి ఎక్కువ. మీరు అడుగడుగున 18వ అధ్యాయం 19వ అధ్యాయం వరకు మనకు అడుగడుగున కనబడదు. ప్రసిద్ధికి ఎక్కును, పేరు వచ్చాను, ప్రసిద్ధికి ఎక్కును, పేరు వచ్చాను. ఇంకా చెప్పిన పొగుడుతున్నారు 10,000 అంటున్నారు, లేదా వేవేల పరిశుద్ధ, లేదా క్షమించండి వేవేల పొగడతలు అంటున్నారు. దావీదు గారిని పొగుడుతున్నారు, ప్రశంసిస్తున్నారు. ప్రజాదరణ దావీదుకి ఎక్కువైపోయింది. అందుకే 18వ అధ్యాయం అంటే గొలియాతును కొట్టిన దానికన్నా ప్రమాదకరమైన అధ్యాయం ఎవరికి చెప్పండి? దావీదు గారికి. ఆ టైంలో దావీదు గారిని పొగుడుతున్నారు. ఎంత ప్రజాదరణ వస్తుందంటే సమస్త విషయాల్లో దేవుని ప్రేమించి, సమస్త విషయాల్లో దేవుడికి లోబడి, తన జ్ఞానము చేత మెల్లగా నడిచిపోతుంది. అంటే దావీదు గొలియాతుని గెలిచొచ్చిన తర్వాత దావీదు ప్రవక్తన ఎలా ఉందో తెలియజేసే చక్కటి అధ్యాయమే 18వ అధ్యాయం. ఆ టైంలో మనం ఉంటే ఏం చేస్తామండి? నిలబడతాం ఇంక భూమి మీద. మెజారిటీ సమాజం ఇబ్బందుల్లో పడితే ఇక్కడే గుర్తుపెట్టుకోండి, పొగడ్తలు. దాన్ని ఈ ట్రెండ్లో ఫాలోయింగ్ అంటున్నారు. లైక్ చేయండి చెప్పండి, కామెంట్ చేయండి చెప్పండి, షేర్ చేయండి చెప్పండి, అది చేయండి, గంట కొట్టండి. సిగ్గు లేకుండా పాస్టర్లు దీనికి అలవాటు. ఈ యూట్యూబ్లు పిచ్చేంటి? ఈ సోషల్ మీడియా పిచ్చి దేనికి? ఈ జనాలు కామెంట్లు ఎడితే అంటే ఎత్తకపోతే ఎంత, ఇలా పొగిడితే ఎంత, పొగడకపోతే ఎంత, ఇలా ఫాలో అయితే ఎంత, అవ్వకపోతే ఎంత, వీళ్ళు నన్ను గొప్ప చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, నా మీద పాటలు పాడితే ఎంత, పాడకపోతే ఎంత, నా పనేంటి? సుబుద్ధి కలిగి నాకు దేవుడు అప్పగించిన పని చేయడం. నేను దీని మీద ఎందుకు ఫోకస్ పెట్టాలి? నేను మళ్ళీ చెప్తున్నాను, సోషల్ మీడియా మీద ఫోకస్ పెట్టిన ప్రతి ఒక్కడికి ఒక రోజు షుగర్ వచ్చేది. మళ్ళీ చెప్తున్నాను, ఈ మీడియా అలాంటి చెప్పిన ఒక నెల బాగుంటుంది చెప్పండి, ఒక నెల బాగోదు. నీకు దానికి అలవాటు పడ్డంటే యూస్ రాలేదేంటి? యూస్ రాలేదు, నీకు షుగర్ వచ్చేసేలా ఉంది. నీకు దానికి యూస్ ఎందుకు? దాని పని అది చూసుకుంటుంది, వదిలే. దాని పని అది చూసుకుని పోనీ, దాని పని ఏదో జరుగుతుంది జరగని, కానీ దీని జోలికి పోవద్దు. ప్రజలు తను ప్రశంసిస్తున్నప్పుడు, ప్రజలు తను పొగుడుతున్నప్పుడు అది తలకెక్కించుకోవడం వివేకం కాదు. ప్రజలు పొగుడుతున్నప్పుడు అది తలకెక్కించుకోకుండా దాన్ని మెల్లగా సున్నితంగా తోసిపుచ్చడమే వివేకము, సుబుద్ధి. పొగిడారు అనుకోండి, గుర్తుపెట్టుకుని ప్రజలు పొగిడారు అనుకోండి, ప్రజలు నన్ను పొగుడుతున్నప్పుడు అన్న నువ్వు ఎలా అన్నా, లేదా అయ్యా మీరు ఎలాగయ్యా, అయ్యా మీరు అలాగయ్యా అని చెప్పారు అనుకోండి,
నేను అలా కాదని నాకు తెలుసులే అనుకోవాలి. నువ్వు గుర్తుపెట్టు. మనం ఎలాంటి గుర్తుపెట్టుకుని ఎక్కడ చేంజ్ అయిపోతాం చెప్పనా? పొగిడినప్పుడే చేంజ్ అయిపోతాం. ఎక్కడ పాడైపోతాం చెప్పిన, ప్రవర్తనలు ఎక్కడ తేడా వస్తుంది చెప్పిన, ఫాలోయింగ్ పెరిగినప్పుడే, పొగడ్తలు వచ్చినప్పుడే, జనాలు పొగిడినప్పుడే ఎక్కడే డిస్టర్బ్ అవుతాం. నేను మళ్ళీ చెప్తున్నాను, దావీదు గారిని పాడు చేసేది ఇప్పుడు ఈ జోనర్లో ఉన్నాడు. ఆ పరిస్థితుల్లో ఆయన పాడైపోయే పరిస్థితులు ఉన్నాడు. ఇంత ప్రజాదరణ భూమి మీద ఎవరికి లేని ఆ రోజుల్లో అంత గొప్ప పొగడ్త, అంటే గొలియాతుని కొట్టి వచ్చినప్పుడు పాటలు రాస్తున్నారు, ఆయన మీద పాటలు రాస్తున్నారు, ప్రజలు పొగుడుతున్నారు, ఆడవాళ్ళందరూ వచ్చి నాట్యం చేస్తున్నారు. ఈ టైంలో ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అడుగుతున్నాడు, ఇలాంటి ఎక్స్పీరియన్స్ అంతకుముందు ఆయనకి ఎప్పుడైనా ఉందా? గొలియాతు కన్నా బలమైన సింహాన్ని కొట్టాడు. ఎవరైనా పొగిడారు ఆ టైంలో ఆయన్ని? అరణ్యంలో ఎవడో చూడలేదు ఆయన. గొలియాతు కన్నా బలమైన ఎలుగుబంటిని కొట్టారు. ఆ టైంలో ఎవరైనా పొగిడారు ఆయన్ని? ఎవరో పొగడలేదు. అడుగుతున్నాను, ఆ టైంలో తన చుట్టూ ఉన్న గొర్రెలు సింహాన్ని కొట్టిన వెంటనే ఆ గొర్రెలు పాటలు పాడి నాట్యం చేశాయా? ఆ గొర్రెలు ఆయన పొగడలేదు, ఆ గొర్రెలు ఆయనకి నాట్యం చేయలేదు, ఆ గొర్రెలు ఆయన్ని ఎక్కడా గొప్ప చేయలేదు. ఎక్స్పీరియన్స్ లేదు. అంతకుముందు చాలా ఫైట్లు చేశాడు, కానీ ఏ ఫైట్లో కూడా ఆయన పొగడలేదు. కానీ ఈ టైంలో ఆయన్ని పొగుడుతున్నారు. ఇప్పుడు ఈ పొగడతకి దావీదు ప్రవర్తనలో మార్పులు రావాలి. వచ్చాయా? పొగుడుతున్నారు, పాట పాడారు అనుకోండి, ఓ నవ్వు ఉంటాడు, వెరీ గుడ్, పాట బాగుంది, కానీ కొట్టింది నేను లే అనుకుంటాడు. ఎందుకు? నా వెనకుండి కొట్టించింది దేవుడు. అందుకని క్లారిటీ ఉంది. సింహాన్ని నేను కొట్టాను అనుకుంటాను, కానీ సింహాన్ని జయించే శక్తినిచ్చింది దేవుడు. ఎలుగుబంటిని జయించాను నాకు తెలుసు, కానీ జయించే శక్తినిచ్చింది దేవుడు. ఇప్పుడు గొలియాతుని కొట్టాను, గొలియాతుని కొట్టినట్టు నేను కనబడుతున్నాను, కానీ నా వెనక నడిపించిందంతా దేవుడు 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 దేవుడు. అందుకే చూడండి, పొగడత సమయంలో దావీదు విజయాన్ని తనకి దగ్గర తెచ్చుకున్న టైంలో తన హృదయాన్ని దేవుడి దగ్గర పడేశాడు తప్ప ఆ పొగడతలు తెచ్చి చెప్పండి గుండెలో పెట్టుకోదు. అది కానీ మనం గుండెలో పెట్టుకుని ఇలా గాడిబొడగల్లా ఉబ్బిపోతాం. గుర్తుపెట్టు. నిజంగానే అన్నా ఇంక మీరు లేకపోతే లేదన్నా, మీరు తోపన్నా, మీరు తురుమన్నాను, కానీ ఇంక నెక్స్ట్ మెసేజ్ అది మారిపోద్ది. నేను ఎవరినో తెలుసా? ఈ ఏపీకి తురుముని అంటాను. నేను ఎవరో తెలుసా? తోపుని. అరే నేను తోపుని రాను గుర్తించండి అంటా అన్నమాట. మీరు రాజకీయాల్లో చూస్తున్నారు, మీరు గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకులు పిచ్చెక్కిపోయేది అక్కడే, సన్యాసులుగా మారిపోయేది అక్కడే, సినిమా యాక్టర్లు పిచ్చెక్కిపోయేది అక్కడే, ముఖ్యంగా హీరోయిన్లు సూసైడ్ చేసుకునేది అక్కడే. అప్పుడు రీల్స్ వెళ్తుంటాయి, మీరు చూసారు లేదో, హీరోయిన్ కూర్చుంటుంది, మరొక హీరోయిన్ వస్తుంది, అప్పటి వరకు చూపించిన కెమెరాలు చెప్పండి తక్కువ ఆవిడ ఏమి తిప్పుతారు, ఈవిడ మొహం నల్లగా అయిపోతుంది, కోటింగ్ అంతా పోతుంటుంది. అలాగ ఈవిడికన్నా హైట్ ఉండి లుక్ ఉండేసరికి ఈవిడ ఎక్స్ప్రెషన్ మారిపోతాయి. ఈ రంగుల ప్రపంచంలో అతిపెద్ద ప్రమాదకరమైనది ఏంటి చెప్పిన? పొగడతలు, కామెంట్లు, ఫాలోయింగ్లు. వీడి జోలికి పోవద్దు. దావీదు గారు ఈ విషయంలో సక్సెస్ అవుతున్నాడు. ఎక్కడ కూడా ఆయన రాజీ పట్టలేదు. దావీదుకి 2 విషయాలు తెలుసు. ఆయన పొగిడితే పొంగిపోడు. వాళ్ళన్నీ ఎలియాబు ఏమని తిట్టాడు చెప్పనా? నువ్వు గర్వాంధుడువరా, నువ్వు వరస్ట్ గాడివరా, నీకు ఇలాంటి సీన్లు చూడాలని కావాలని వచ్చావని వాళ్ళన్నీ చాలా తగ్గించమంటాడు. వాళ్ళన్నీ తిట్టినప్పుడు కృంగిపోలేదు, ప్రజలు పొడిగినప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దావీదు మన గుండె కన్నా గట్టి గుండె కాదు చెప్పండి. మనం పొగిడితే నిద్రం, ఎవరైనా తిడితే నిద్రం, తిట్టినా నిద్రం చెప్పండి, పొగిడినా నిద్రం. ఇంక మన నిద్రపోతే ఇంకెవడినే చెప్పు. ఆడేలాగా అన్నాడురా, ఆడేలాగా అన్నాడని నువ్వు 70 సార్లు చెప్తున్నావు మాకు. ఇలాగ అన్నాడురా, వాళ్ళు ఇలా పొగిడారురా, అడుగుతున్నా. ఈ పొగడతకు ఒక దండం చెప్పండి, ఈ కృంగుదలకు ఒక దండం. ఏలీగా క్షమించండి, ఏలియాబు వాళ్ళ తమ్ముడిని ఎంత కృంగుదలకు గురి చేసే మాటలు మాట్లాడినా, ప్రజలు ఎంత పొగిడే మాటలు మాట్లాడినా, దావీదు క్యారెక్టర్లో ఇంచైనా తేడా వచ్చిందా? అది 18 సుబుద్ధి కలిగి పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి పోయినా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఫిలిస్తీన్ల సర్దార్లు యుద్ధమునకు బయలుదేరి వచ్చిరి. వారు బయలుదేరినప్పుడు అల్లా దావీదు బహు వివేకము కలిగి. ఇప్పుడు చెప్పండి, జ్ఞాన వివేకములు ఎవరి వశం అండి? యెహోవా వశం.
ఇప్పుడు చెప్పండి, దావీదు గారికి తన ఫీల్డ్లో ఆ థాట్స్, జ్ఞానము, ఆ విజడం దావీదుకి ఇచ్చింది ఎవరు చెప్పండి? దేవుడే. దేవుడు మనకు తోడుంటే మనం చేసే చిన్న పనిలో కూడా బ్యూటీ చూపిస్తాడు దేవుడు. దేవుడు మనకు తోడుంటే మనం చేసే ప్రతి పనిలో ఒక అందాన్ని క్రియేట్ చేస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీతో ఎవరున్నా ఎవరు లేకపోయినా, మనల్ని ఎవరు పొగిడినా పొగడకపోయినా, మనల్ని ఎవరు కృంగదీసినా కృంగదీయకపోయినా, మన విజనల్లా ఒకటే, నేను దేవునికి మహిమకరంగా చెప్పండి జీవించాలి. నేను ఏ పని చేసినా, అది ఉద్యోగమైనా, సంసారమైనా, పాట అయినా, ప్రసంగమైనా, ఏదైనా నన్ను నేను కనుపరుచుకోకూడదు. అందుకే మిక్కిలి పొగడతలకి పొంగిపోలేదు, మిక్కిలి దుఃఖకరమైన మాటలకి పొంగిపోలేదు. ఆయన చేసుకున్న మంచి సుగుణాలు ఏంటంటే సుబుద్ధి కలిగి, వివేకము కలిగి, ఎక్కడికి పోయినా పని చేస్తే ఆ పని ఆయనకి ఏం తెచ్చింది చెప్పండి? పేరు తెచ్చిపెట్టింది. గుర్తుపెట్టుకో. అందుకే పెద్దోళ్ళు ఏమంటారంటే, మనం దీంతో సమాధానం చెప్పకూడదురా, చెప్పండి, పనితో సమాధానం చెప్పాలి. మన పని వాళ్ళకి జవాబు చెప్పాలి. మనల్ని ఎవరైతే కానీ మాట్లాడినారో మన పని వాళ్ళకి జవాబు చెప్పాలి. నా అత్త నాకు పేరెట్టిందా, నా కాపురానికి పేరు పెట్టిన అత్త నన్ను చూసి నేర్చుకోవాలి. నా భర్త నన్ను సేదరిస్తున్నాడు, నా భర్త నేను ఎలాంటి దాన్నో తెలుసుకునేంత వరకు, పేరు వచ్చేంత వరకు నేను లోబడి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఏ సెక్టార్లో ఉన్నావు, నువ్వు ఆఫీసర్గా ఉన్నావా, నీ కిందల విషయంలో జాగ్రత్త. నువ్వు మెన్గా ఉన్నావా, నీ ఆఫీసర్ విషయంలో జాగ్రత్త. ఇది దావీదు 18వ అధ్యాయంలో మనకు కనబడుతున్న భయం. ఇంకా అదే 18వ అధ్యాయం ముగిద్దాం. 8వ వచనం తీయండి ఒకసారి. అదే 18వ అధ్యాయం. ఇప్పుడు చెప్పండి, సౌలు గారికి మిక్కిలి కోపం వచ్చి, మిక్కిలి కోపం సౌలు గారికి ఎందుకు వస్తుంది? సౌలు గారిని పొగడలేదా? పొగిడారు. ఎంతకింత కోపం వస్తుంది? ఎంత కోపం వస్తుంది? కిందోడిని పొగిడితే తట్టుకోలేకపోతున్నాడు. నేను మళ్ళీ అడుగుతున్నాను, మనం ఆఫీసర్ని కదా, ఆఫీసర్లు మన ఆఫీసర్ని కదా అడుగుతున్నాను. మన కిందోడంటే మనకన్నా వయసులో తక్కువవాడు, మనకన్నా చిన్నవాడు, బలంలో, అందంలో, అన్నిటికన్నా మనకన్నా తక్కువవాడు ఏ విషయంలో అయినా గొప్ప అయితే ఆ టైంలో నీ బిహేవియర్ ఏంటి? దావీదు చెబుతున్నాడు, దావీదు ద్వారా, సౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సౌలు గారు కిందోడిని చూడలేకపోతున్నాడు, సహించలేకపోతున్నాడు. యెహోవా దావీదుకి తోడున్నాడని తెలిసి కూడా తట్టుకోలేకపోతున్నాడు. నేను మాట చెప్పనా, సౌలుకి యెహోవాతో సహవాసం ఉంటే సౌలు హృదయం అంతా యెహోవా యొక్క సహవాసంతో నిండిపోయేది. ఇప్పుడు సౌలు హృదయం యెహోవాతో సహవాసంతో లేదు. చెప్పండి, జనాల పొగడ్తలు కావాలి. ఆయన హృదయానికి ఇంపుగా ఉండేదని చెప్పండి. ఇప్పుడు పొగడ్తలో, ఇప్పుడు ఈయన పొగడకుండా కింద పొగడుతుంటే తట్టుకోలేకపోతున్నాడు. నేను అడుగుతున్నాను మళ్ళీ, మీ చుట్టూ ఉన్నవారు ఎవరైనా మిమ్మల్ని కాకుండా మీ పక్కోళ్ళని పొగిడితే ఏంటి మీ సంగతి ఏంటి? ఆ టైంలో చాలామంది మనల్ని ఎవరు పొగడలేదు అనుకోండి, చెప్పండి, మనమే పొగడేసుకుంటాం. ఆడేవాడు మనల్ని పొగిడేది. ఇది జబ్బే తెలుసా? అయినా మనం పొగిడేయడం సిగ్గేయాలండి. ఆ సిగ్గు కూడా అంటే ఇప్పుడు నేను జేమ్స్ అని నేను ఏమనుకుంటున్నాను నా గురించి, ఇందాక చెప్పాను కదా, ఏంటి తెలుగు రాష్ట్రంలో ఎవరిని చెప్తా తురుము అని నాకు నేనే చెప్పుకుంటున్నాను అనుకోండి. నన్ను నేను పొగుడుకుంటున్నప్పుడు కూడా నాకు సిగ్గు అనిపించట్లేదంటే నా మనసు ఎప్పుడో చచ్చిపోయింది, మనస్సాక్షి చచ్చిపోయింది. నన్ను నేను పొగుడుకోవడం, సెల్ఫ్ నడుతున్నా, నా సెల్ఫ్ ఎలా వస్తుంది? సౌలు తనను తాను పొగుడుకుంటున్నాడు. ఏమని పొగుడుకుంటాడు తెలుసా? పొగిడితే, ఈయన పొగిడితే మహా అయితే దావీదు ఏం తీసుకుంటాడు? రాజుని తీసుకుంటాడు. ప్రాపర్టీ ఎవడదే? నాది కదా. ఎకరాలు తీయగలడా? ప్యాలెస్ పట్టుకెళ్ళగలడా? ఇవన్నీ తీయగలడా? ఆస్తుల మీద కన్ను వేయగలడా? పొగడతలేవాడు కాదు. పబ్లిక్ ఓటంతా వేసుకోండి, ఓటంతా అంటే తనను తాను ఎలా అనుకోవడం చూడండి. ఈ ఆస్తికర్త నేనే తప్ప ఈ బోర్డు పొగడతలకి జనాలు ఓట్లు పెట్టుకోండి మీరు రాజుగా. ఇది దాటి వెళ్ళగలడా? తనను తాను సమర్థించుకుంటున్నాడు, తనను తాను తోసిపుచ్చుకుంటున్నాడు, తనను తాను గొప్ప చేసుకుంటున్నాడు. సౌలులో ఉన్న భయంకరమైన పాపం ఏంటి చెప్పిన? ప్రతిదాన్ని సమర్థించుకోండి.
అందుకే ఎప్పుడో సౌలు చరిత్ర మనం మాట్లాడుకున్నాం. సౌలు ఎలా పాడైపోయాడు తెలుసా? జీవితాంతం తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలోనే చచ్చిపోయాడు సౌలు. మీరు అదే సౌలు క్యారెక్టర్ మీరు జీవితాంతం తానేంటో నిరూపించుకునే ప్రయత్నం. అది వద్దు. మన గొప్పలు మనం చెప్పుకోవద్దు, మన పొగడ్తలకి పొంగిపోవద్దు, ఎవరన్నా ఏదైనా కృంగిపోవద్దు. మనం ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనల్ని ఇష్టపడిన వాడికి మనం ఎన్ని చెప్పినాడు ఇష్టపడ్డు, మనల్ని ఇష్టపడే వారికి మనం ఏం చెప్పకపోయినా అది గుర్తుపెట్టుకోండి. సౌలుకి తెలియాల్సిన నీతి కలిగిన సూత్రం ఏంటంటే, దావీదు ఎంత గొప్ప అవుతున్నాడు ఆయనకి తెలుసు కూడా ఎలా ప్రవర్తిస్తున్నాడు చూడండి. ఎంత తెలుసు అంటే మీరు జాగ్రత్తగా చూడండి. ఒకసారి 11వ వచనం ఒకసారి చదువుదాం. 11వ వచనం. ఒకప్పుడు సౌలు చేతిలో ఈటు ఉండగా అని చదువుతూ 10వ వచనం, యెహోవా తనని విడిచి దావీదునకు తోడయుండుట చూసి సౌలు దావీదునకు భయపడి. ఇప్పుడు చెప్పండి, అరే అబ్బాయికి దేవుడు తోడుండడం వల్లనే రోజుకి ఎదుగుతున్నాడు రా, ఇతగాడి జోలికి మనం పోకూడదని తెలుసు కూడా మీదకి ఏం తిరుగుతున్నాడంట? ఈటి తిరుగుతున్నాడంట. ఇది పోయే కాలం అంటారా బతికే కాలం అంటారు చెప్పండి? ఈ అబ్బాయికి దేవుడు తోడున్నాడని తెలిసి ఈటిస్తున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇన్నిసార్లు ఇస్తున్నా అబ్బాయికి తగ్గట్లేదు. ఎక్కడ పెట్టినా అరే ఇన్ని కళ్ళ ముందు పెట్టుకోకూడదని ఎక్కడికి పంపేస్తున్నా, అక్కడికి పోయినా అక్కడ విజయాలు సాధిస్తారు, ఎక్కడ పోయినా ఇక్కడ ఎక్కడికి పోయినా అబ్బాయి విజయాలు సాధిస్తుంటే నేను మళ్ళీ అడుగుతున్నాను, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తికి జోలికి పోవచ్చా? పోకూడదండి. కేవలం దావీదు మీద ఫోకస్ పెట్టి అన్ని విధాలుగా తన లైఫ్ను పాడు చేసుకున్నాడు. లేదు చెప్పండి, సౌలు పాడు చేసుకున్నాడు. ఆ తర్వాత తన చూపు మారిపోయింది, తన చెవులు మారిపోయినాయి, తన యొక్క ఆలోచనలు మారిపోయినాయి, తన జీవిత విధానం మారిపోయింది. ఎక్కడికి పోయినా తన జీవితం దుర్మార్గమైన సౌలుగా చెప్పండి మారిపోయాడు. ఈ అధ్యాయం మనం నేర్చుకొస్తుంది. ఒక రైటర్ భలే రాశాడు, అతని అసూయ దుష్ట దుర్మార్గపు గుణానికి లోనైపోయే చర్యలుగా మారిపోయాడట సౌలు. తన అసూయకి దుష్ట దుర్మార్గపు చర్యలకు లొంగిపోయే వ్యక్తిగా మారిపోయాడట. అది అప్పటి నుండి, అదంటే ఆ అసూయ అప్పటి నుండి అతని హృదయాన్ని అగ్నిలాగా తయారు చేసిందంట. అతని పేగుల్ని నిరంతరం తినేసే కొరుకు పుండిలాగా మారిపోయిందంట. దాని పేరేంటంట? అసూయ అంట. దాని అలా రావడానికి కారణం ఏంటంట? పొగడతలంట. గుర్తుపెట్టు. కయ్యేనిగాడి పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పనా? వాళ్ళ తమ్ముడిని పొగడటం. సౌలు పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పనా? దావీదు గారిని పొగడటం. ఇప్పుడు మీరు కూడా ఒప్పుకోండి, మనం ఎప్పుడు పాడైపోతాం చెప్పనా? మన పక్క వాళ్ళని పొగడినప్పుడు కాదా? నేను మళ్ళీ అడుగుతున్నాను, ఏ విషయంలోనైనా ఎవరైనా మన కళ్ళ ముందు పొగడబడితే, ఒక నాయకుడిగా, ఏదో ఒక ఇంటి యజమానిగా, ఒక పెద్దోడుగా, వయసు మళ్ళినోడుగా, లేకపోతే దేవుని బిడ్డగా, దేవుళ్ళకి వచ్చిన అనుభవం కలిగిన ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చిన వ్యక్తిగా నువ్వు ఉంటే, దానికి ఒక పదం నేను పెడుతున్నాను, నువ్వు నాయకుడు అయితే, నీ కింద ఉన్న వాడిని పొగుడుతున్నప్పుడు నీకు అసూయ పెరుగుతుందంటే నీకు తెలియాల్సిన విషయం ఏంటి చెప్పనా? నీలో చెడు సంకేతాలు ప్రారంభమైపోయాయి. నీ కిందున్న వారిని పొగుడుతున్నప్పుడు నువ్వు తట్టుకోలేకపోతున్నావు, నీలో చెడు సంకేతాలు ప్రారంభమైపోయాయి. మరో మాట చెప్పనా? ఎదుటోళ్ళని పొగుడుతుంటే తట్టుకోలేకపోతున్నావు అంటే నాయకుడిగా నువ్వు బలహీనుడు అయిపోయావు. ఇది పక్కా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది మాత్రం గుర్తుపెట్టుకుని ఇంటికి వెళ్ళండి. 2 విషయాలు. ఇతరులు పొగిడినప్పుడు నీ మనసు పొంగిపోతుందా? ఈ ప్రశ్న కళ్ళ ముందు పెట్టుకో. 2వది, ఇతరులు నీ పక్కవారిని పొగుడుతున్నప్పుడు నీ మనసు కృంగిపోతుందా? ఇతరులు పొగుడుతున్నప్పుడు దావీదులా ఉండు. ఇతరులు నేను కృంగదీస్తున్నప్పుడు దావీదులా ఉండు. ఇతరుల్ని పొగుడుతున్నప్పుడు సౌలులాగా అస్సలు ఉండొద్దు. గుర్తుపెట్టుకో. నువ్వే పనులు ఉన్నా, అది సేవలో ఉన్నా, బయట ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, నీ పైన ఉన్న వారిని పొగుడుతున్నప్పుడు వాళ్ళకు చెడ్డ మాటలు మాట్లాడు. వాళ్ళేంటి మాకు తెలుసులేండి, అలాగండి, ఎలాగండి, అది మన పని కాదండి. మన పని అని చెప్పిన దేవుడు మనకి ఏదో ఒక పని అప్పగిస్తాడు. ఆ పని సుబుద్ధి కలిగి చేసుకుంటూ ముందుకు పోవాలి. మన అనుకుంటే ఏడ్చేవాళ్ళ పరిస్థితి ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, అలాగే షుగర్లో చెప్పండి, బీపీలో వస్తాయి. మనకి షుగర్ బీపీ రాకూడదంటే మనం ఏం చేయాలి చెప్పండి? మన పని ఏంటో చెప్పండి, మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం. కానీ ఈ పొగడతల జోలికి పోయామో, మళ్ళీ చెప్తున్నాను,
పొగడ్తలు మనల్ని పడగొట్టేస్తాయి. అప్పుడు చెప్పండి, దావీదుని గొలియాతుని పడగొట్టడం ఎంత గొప్పో అంతకన్నా గొప్పది చెప్పిన పొగడ్తలకి దావీదు పడిపోకుండా నిలబడడం చెప్పండి అంతకన్నా గొప్పది. ఎవరైనా మనల్ని గొప్ప చేస్తున్నప్పుడు ఆ గొప్పల మీదకి ఎక్కి ఆ పైన ఆకాశంలో నడవకుండా ఉండడం గొప్పది. ఎందుకంటే పొంగిపోయేమంటే అది గర్వం అవుద్ది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. దావీదు గారిని అట్టే పట్టుకున్నాడు. దావీదు గారి మైండ్లో ఒకటి ఉంది, గొర్రెల కాపర్లుగా ఉన్నప్పుడు నాకు ఎన్ని విజయాలు వచ్చినా నేను దేవుడికి పడి ఎలా ఏడ్చాను. ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చినప్పుడు నాకు ఎన్ని విజయాలు వచ్చినా దేవుడికి పడే ఏడుస్తాను. ఈ జనాలు ఉన్నా ఉండకపోయినా నాతో దేవుడు ఉంటాడు, నాతో ఎల్లకాలం దేవుడు ఉంటాడు. నా దేవుడు నా పట్ల ఒక పర్పస్ కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు నాకు మాట ఇచ్చాడు. ఎక్కడ మాట ఇచ్చాడు? అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి, ఆ తర్వాత భక్తులకి, ఆ తర్వాత యోధాకి, యోధా గోత్రం నుంచి సింహాసనము, ఆ గోత్రాన్ని కాపాడుకోవాల్సిన గొప్ప గురుతర చెప్పండి బాధ్యత, నా లెగసీ ఇది. అందుకే దావీదు చనిపోతున్నప్పుడు తన మనసులో ఉన్న మాటని దేవుడు బయలుపరిచి, ఏం టెన్షన్ అవ్వకు, నీ సింహాసనం మీద ఒక దీపం ఎప్పుడు చెప్పండి వెలుగుద్ది, నీ కొడుకు ద్వారా ఈ రాజ్యాన్ని స్థిరపరుస్తాను. ఆ సింహాసనాన్ని పరిపాలించడానికి నీలో నుండి నీ కొడుకుగా పిలువబడుతున్న నా కొడుకు ఒకరోజు నీ సింహాసనం మీదకి రాబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, దావీదు గొలియాత్ దగ్గర గెలిచాడనేది ఎంత వాస్తవమో ఈ భయంకరమైన ప్రజలు పొగుడుతున్నప్పుడు కూడా గెలిచాడన్నది కూడా చెప్పండి అంతే వాస్తవం. అందుకే పొగడ్తలతో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. యేసుప్రభు వారికి ఉన్న గొప్ప క్వాలిటీ అని చెప్పిన, తన శిష్యుల్ని అన్నాడట, తనకన్నా అన్ని విధాలుగా తక్కువైన వారు, తనకన్నా అన్ని విధాలుగా జ్ఞానంలో ఆత్మీయతలో అన్ని విధాలుగా తక్కువైన తన కింద ఉన్న వారిని అన్నాడట, వెనకొచ్చిన వారు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తా అన్నాడట. మీరు గుర్తుపెట్టుకొని, ఎప్పుడైనా ఈ నాకన్నా గొప్పవాడని ఎప్పుడన్నా ఎవరినైనా అనగలగావా? అను, అప్పుడు నువ్వు గొప్పడు అవుతావు. ఈమె నాకన్నా గొప్పదండి అని ఎప్పుడైనా అనగలగావా? అను, గొప్ప. ఈ పెడత మొహం దీనికోసం చెప్తాడు అనకు, గుర్తుపెట్టుకో. ఈ వంకర వీడు అనకు, గుర్తుపెట్టుకో. అను, ఏదైనా చెప్తున్నారు అను, పాడుతున్నారు అను, పొగుడుతున్నారు ఓకే అను. కానీ వాళ్ళ ప్రశంసిస్తున్నప్పుడు, వాళ్ళు పొగుడుతున్నప్పుడు తీసుకో, కానీ దాన్ని చెడగొట్టేలాగా మాత్రం బుర్రకే చెప్పండి ఎక్కించుకోవద్దు. అందుకే ఇందు మూలంగా నాకు అర్థమైంది ఏంటంటే, మీ బర్త్డే చెప్పి మీ అందరికీ చెప్పండి థ్యాంక్ యూ. కానీ నాకు అలవాటు లేదు, మీరు అందరికీ ఎక్కువ చెయ్యొద్దు, మనకు అవసరం లేదు. ఒక తమ్ముడుగా, ఒక అన్నగా, మీ బిడ్డగా నా కోసం ప్రార్థన చేయండి చాలు. ఈ సంవత్సరాలు ఇవన్నీ మనకు, ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం సంఘాల్లో దైవజనులు బర్త్డేలు ఒక పెద్ద పండగలా చేస్తున్నారు. అవి మనకి అవసరం లేదు. నూతన సంవత్సరం ఇచ్చారు, దేవునికి స్తుతిని కలుగును గాక. ఇంకా ఆయుష్ ఆరోగ్యంతో అనేకమైన దేవుని యొక్క కార్యాలు జరిగించుకుంటూ మనం ముందుకు పోవుదుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.